కలిగిన ఎవరికైనా ధైర్యం కలిగజేయాలన్నా కూడా ఎక్కువగా వాడే కీర్తన 91 కీర్తన. అవునా? నువ్వు పాములను భుజంగములను త్రొక్కుదువు, నువ్వు తర్వాత ఇంకేమంటావు, నీకు పగలు తగలకుండా నిన్ను కాపాడుతాడు. అక్కడి వరకే ఆపేస్తాం. కానీ ఆ తర్వాత వచనాలలో చూస్తాం. 14వ వచనంకి ఏమంటున్నాడు? అతడు పైవన్నీ నేను చేస్తా, చేయనట్లేదు దేవుడు, పైవన్నీ చేస్తాను, కానీ నీ జీవితంలో ఎందుకు జరగట్లేవు? ఎందుకు జరుగుతాయి? అసలు ఎందుకు జరుగుతాయని తెలిస్తే ఎందుకు జరగట్లేదో మనకు తెలుస్తుంది. ఎందుకు జరుగుతుంది అంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ప్లస్ అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని ఈ అధ్యాయం మొత్తంలో కీ వర్స్ ఏంటి అంటే 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఈ అధ్యాయము నీ జీవితంలో నెరవేరుతుంది. మరి ప్రేమిస్తున్న వారు ఏం చేస్తారు? ప్రేమించిన వారు ఏం చేస్తారు? ప్రేమ దేని కోరుతుందట? యేసుప్రభు యోహాను సువార్తలు ఏం చూస్తాం? ప్రేమ సహించును, ఓర్చుకొనును. యోహాను సువార్తలు కాదు, కొరింథీలో ఉంటుంది. ప్రేమ సహించును, ఓర్చుకొను. అయితే మనమందరము కూడా యేసు ప్రభువును అంగీకరించిన వారికి బేసిక్ ఏంటంటే, నీవు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-12 వచనాలు కనుక మీరు చూస్తే 2 వచనాలు కనెక్ట్ అయి ఉంటాయి. మొదటి వచనంలో ఏం చేయాలో చెప్తుంది, 2వ వచనము ఏం కలుగుతుందో చెప్తుంది. అలా 3, 4, 5, 6 వీటిని జంట వచనాలు అంటారు. నువ్వు పొందాలి అంటే నీవు చెయ్యాలి. నువ్వు ఏ వింటుదో అదే పంటను కోస్తావు. అవునా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ముందు విత్తనాలు జరగకుండా కోయడానికి చూస్తాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలాసార్లు పిల్లలు కూడా ఎగ్జామ్స్ ప్రార్థన చేసి నేను ఎగ్జామ్కి వెళ్తే పాస్ అవుతా, నిజమా? ఏది ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్కి వెళ్తే పాస్ అవుతావా? చదవాల్సిన టైంలో చదవకుండా, ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో ప్రిపేర్ అవ్వకుండా, రేపు ఎగ్జామ్ ఉందంటే కొందరం తల్లిదండ్రులుగా మనం కూడా ఏమంటాం, దేవుడే చూసుకుంటాడులే అని ఎగ్జామ్ ప్రిపేర్కి అయిందా లేదా, ఎంత టైం పడుతుంది, ఎంతవరకు చదివిందనేది కూడా తెలియకుండా దేవుడిని పాస్ చేస్తారులే, పద నాతో వాటి సేవకు కూడా పోదాం, ప్రార్థనకు పోదామని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎగ్జామ్స్ టైంలో ప్రార్థనకి వెళ్ళకూడదా? వెళ్ళాలి. కానీ అతన్ని ఆ ప్రార్థన ఉందని నీకు తెలుసు, అతనికి తెలుసు కాబట్టి దానికంటే ముందే అతన్ని ఎగ్జామ్కి సిద్ధపరచాలి. టైం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. ఏ విత్తుతో అదే పంటను కోరుతాడు. మరి దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుంది? ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? ఆయన హృదయానుసారులకే ఆయన ఆశీర్వదిస్తాడు. దావీదు నీలాంటి నాలాంటి సామాన్యమైన మానవుడే. అవునా? విశ్వాస వీరులందరూ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తంలో చూస్తాం. విశ్వాస వీరుల గురించి చెప్తూ ఏమంటారు? ఏలియా గురించి కూడా చెప్తూ, అతడు మనలాంటి
మనుష్యుడే, సాధారణమైన మనుష్యుడే. దావీదు మనలాంటి సాధారణ మనుష్యుడే. మోషే మనలాంటి సాధారణ మనుషుడే. మనలాంటి బలహీనతలు గలవారే. సాధారణ మనుషులు అంటే మన వంటి బలహీనతలు గలవాళ్ళే. మోషే భయపడ్డాడు. మోషే దేవుడు పిలిచినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే సాకులు వెతికాడా? ఏం సాకులు వెతికాడు? నాకు మాటలు సరిగా రావు, నేను నత్తోన్ని, ఫరో నన్ను చంపేస్తాడు, ఎందుకంటే నా మీద ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి నాకు శిక్ష ఇస్తాడు, నేను జైలుకు పోతా, నేను ఐగుప్తుకు పోతే నాకు ధైర్యం లేదు, ప్రజలు నన్ను నమ్మరు, నేను చెప్పింది వారు వినరు, అసలు నీ దేవుడు పంపించాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు పంపించాడు, అసలు నీ పేరేందయ్యా అని అడిగాడు. నీ పేరే మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఏ దేవుడు పంపించాడని చెప్పను నేను మీకు, ఏ దేవుడు పంపించాడని చెప్పను నేను వాళ్ళకి. దావీదు విషయానికి వస్తే, దావీదు అతను కూడా బలహీనతలు కలిగిన వాడే. అతను పాపం చేశాడా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడిన అబ్రహాము కూడా ఆయన బలహీనుడే. అతడు కూడా బలహీనుడే. ఎవరి స్థాయిలో వారికి బలహీనతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, కరువు కలిగింది, కానీ అతను ఏం చేశాడు? ఎవరికి భయపడి పారిపోయాడు? షేబా దేశపు రాణి కాదు, రాణి పేరు అహజు భార్య యెజబేలు. యెజబేలు నిన్ను చంపేస్తానగానే పారిపోయాడు. దానికి ముందే ఏం చేశాడు? దేవుడి మహా గొప్ప శక్తిని ప్రదర్శించాడు. బయలు ప్రవక్తలను 400 కంటే ఎక్కువ మందిని చంపాడు. ఓకే, 850 ప్రవక్తలు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. నిప్పు లేకుండానే బాగా బురదగా చేయబడిన నేలలో మంట రావడం, అంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. అయినా కూడా ఆమె వార్నింగ్ విని పారిపోయాడు. ఇవన్నీ మనకు తెలియాలి. మనం ఆలోచన చేస్తే వారు గొప్పవాళ్ళు ఎలా అయ్యారనేది ఆలోచిస్తాం. వాళ్ళ బలహీనతలు చూశారు, కానీ వారు గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? ఎలా విశ్వాసులకు తండ్రి గొప్ప కార్యాలు ఎలా చేశారనంటే వారు దేవునికి విధేయత చూపించారు. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని వారు జీవించారు. మరి దేవుని చిత్తం మనకు తెలియాలంటే మనము ఏం చేయాలి? దేవుని చిత్తం మనకు తెలియడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్య జీవము అనేది ఏంటి? నిత్య జీవము అనేది ఏం చేస్తుంది మనల్ని? యేసు ప్రభువును అంగీకరించక ముందు మనం ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? మరణ స్థితి. అంటే దేవునికి దూరమైనాము, దేవునితో సంబంధం లేకుండా ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమవుతున్నాము? దేవునికి పిల్లలము అవుతూ ఉన్నాము. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును. యోహాను 3:16 వచ్చేసింది. కానీ ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన విశ్వాసం ఉంచు వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. అంటే ఇక్కడ రిలేషన్షిప్ గురించి తెలియజేస్తుంది, ఒక సంబంధమును గురించి మనకు తెలియజేస్తుంది. మిగిలిన మతాలకు మన విశ్వాసానికి ఉన్న ఒకటే చాలా
పెద్ద తేడా ఏమిటి అని అంటే, మిగిలిన మతాలలో దేవునితో రిలేషన్షిప్ ఉండదు. దేవునితో రిలేషన్షిప్ సంబంధం అనేది ఉండదు. చాలామంది మన వాళ్ళు दसरा बकरा काटेसन तो काय होता करके देव दोष करना के वो डरे थी काटे वाला दादा बरगाल मत हो को पिशाच नहीं था ना काटो को नहीं ये वर्ष सारे मन नष्ट मत हो रहा है पढ़ना आपका न बरगाले रब्बे दो ही भेड़ तानी दी काटो चुके तना आज का जी पिसारे तो अजी 3 रुपया मट्टी 5 रुपया वडी होते पिसा लाता ने डरे थी भक्ति कर रहे पर अपन देव काय करो ने मीकु తండ్రిని మీరు నాకు బిడ్డలు కుమారులు అంటే వాళ్ళ కుమార్తెలు మేము కాదు ఆ లెక్కలో అంటారు. సో నేను మీకు తండ్రిని మీరు నాకు బిడ్డలు, నేను మీకు తండ్రిని అయి ఉన్నాను. దేవదూతలు కూడా లేని ఆ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే రిలేషన్షిప్ అన్నప్పుడు దేన్ని మనం రిలేషన్షిప్ అని అంటాము? నీ మానాన నువ్వు బతుకుతుంటో నా మానాన నేనుంటే అది ఒక సంబంధము, సత్సంబంధము అంటామా? సత్సంబంధము అనము. దేని రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనము మాట్లాడుకోవాలి, అవునా? మాట్లాడుకుంటేనే కానీ ఆ సంబంధము బలపడదు. మరి నువ్వు దేవునితో ఎలా మాట్లాడతావు? దేవునితో మనం ఎలా మాట్లాడతాం? ప్రార్థన ద్వారా మాట్లాడతాము, ఇంకొకటి దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాం. అయితే ప్రార్థన ఎప్పుడు మనం ఎక్కువ చేస్తూనే ఉంటాము, కానీ మనం ఎక్కడ మిస్ అవుతామంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే దగ్గర మిస్ అవుతాం. దేవుని వాక్యాన్ని చదవమంటే చదువుతాం, కానీ నిజంగా ఎంతమందికి దేవుని వాక్యమో అర్థమవుతుంది? దేవుని వాక్యం ఎంతమందికి అర్థమవుతూ ఉంది? మనము కీర్తన గ్రంథము 119లో చూస్తాం. 11వ వచనంలో ఏమంటారంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలని అంటే మనము ఏం చేయాలి? దేవుని వాక్యం విషయంలో చేయవలసిన 6 విషయాలు. మొదటిది చిట్కన వేలు గుర్తుపెట్టుకోండి. చిట్కన వేలుకు ఒక పేరు పెడతాం. ఏంటది? వినుట. చిట్కన వేలుకున్న పేరు వినుట. చిట్కన వేలు పక్కన ఏముంది? ఉంగరం వేలుకున్న ఒక పేరు పెడతాం. ఏంటది? చదువుట. వినుట, చదువుతా. మూడవది అంజలి ముందే చెప్తుంది, ధ్యానించుట. చూపుడు వేలు పఠించుట. బొటన వేలు అప్పుడే అన్వయించుకు రాలేదు, కంఠస్థము చేయుట. అరిచేయి అన్వయించుట. పిడుకులు బిగించితే నువ్వు ఇవన్నీ చేస్తే నేను అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. మనం ఏం చేస్తున్నాం? వింటాం, విని వదిలేస్తున్నాం. చదువుతున్నాం, చదివి వదిలేస్తున్నాం. కానీ ధ్యానించట్లేమో, పఠించట్లేము. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? స్టడీ అండ్ మెడిటేషన్.
పఠించడానికి ధ్యానించడానికి తేడా, చదవడానికి తేడా ఏంటి? మనందరం ఫాస్ట్గా క్వశ్చన్ అడుగుకోవచ్చు. కొంచెం ఇది ఇంటరాక్టివ్, నేను 1 వేలో చెప్పడం ఇష్టం లేదు నాకు. అయ్యా, వాక్యాన్ని గురించి ఆలోచన చేయడం. మంచి ఉదాహరణ ఏమిటంటే, పశువులో నువ్వు మేతేసినప్పుడు ఏం చేస్తుంది? ముందు ఉన్నప్పుడు గబా 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 కడుపు నింపుకుంటుంది, అవునా? ఆ తర్వాత కూర్చొని టైం దొరికినప్పుడు మళ్ళీ నెమరేస్తూ ఉంటుంది. ముందు కడుపు నింపుకుంటుంది, తర్వాత నెమరేస్తుంది. దాన్ని ధ్యానించడం. దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని ధ్యానించడాన్ని, దాని వల్ల గుర్తు చేసుకోవడాన్ని, మాటి మాటికి గుర్తు చేసుకోవడాన్ని. ఎప్పుడు గుర్తు చేసుకోగలుగుతావు అంటే, నువ్వు కంఠస్థం చేస్తే తప్ప దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోలేవు. గుర్తుకుండాలంటే నీ మనసులో అది ఉండాలి, వస్తుంది. నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యము హృదయంలో ఉంచుకున్నాను అంటే కేవలం పాపం విషయంలోనే కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది నీ వాక్యము నాకు తెలియజేస్తుంది. మరి పఠించాలి. పఠించడం అంటే ఆ వాక్యంలో పఠించే విషయంలో 3 స్టెప్స్ ఉంటాయి సాధారణంగా. ఫస్ట్ పాయింట్ ఏంటి? అదే చెప్పు. మర్చిపోయినావా? పఠించడంలో, పఠించే పద్ధతుల్లో 3 బేసిక్, 3 అవుట్లైన్. బీటీసీకి చేసిన వాళ్ళు చెప్పండి. వేరే మన కోఆర్డినేటర్ లేదు. మొదట అబ్జర్వేషన్, గమనించుట. ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఓకే, వ్యాఖ్యానించుట. థర్డ్ అప్లికేషన్ అంటే అన్వయించుట. దేవుని వాక్యాన్ని పఠించడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే ఒక సులువైన పద్ధతి చెప్తా. ఒక సులువైన పద్ధతి. ఇది కొంచెం సమయం కేటాయించి చేయాల్సిన పని. ముందు సులువైన చెప్పనా, కఠినమైన చెప్పను? కఠినమైన కాదు, కానీ ఎక్కువ టైం పట్టేది. సులువు అంటే కూడా తక్కువ సమయంలో చేయగలిగింది. ముందు సులువైన చెప్పనా? సరే, ముందు సులువైన చేసేదాన్ని డిస్కవరీ బైబిల్ స్టడీ మెథడ్ అంటారు. డిస్కవరీ బైబిల్ స్టడీలో ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. డిస్కవరీ బైబిల్ స్టడీలో 4 స్టెప్స్. ఫస్ట్ చదువుట. యు రీడ్ ద స్క్రిప్చర్ ఫస్ట్. మొదట దేవుని వాక్య భాగాన్ని చదువుతాం. అంటే ఈ బైబిల్ స్టడీ అన్నప్పుడు మామూలుగా మనం చదివినప్పుడు ఏం చేస్తాము? చాప్టర్ మొత్తం చదువుతాం, అధ్యాయం మొత్తం చదువుతాం.
కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక భాగాన్ని తీసుకుంటాం, ఒక భాగం, ఒక పారాగ్రాఫ్, ఒక సెక్షన్ని తీసుకొని మనం చేస్తాం. ముందు చదువుతాం, చదివిన తర్వాత చదివిన భాగాన్ని స్వంత మాటల్లో చెప్తాం. చెప్పుతా లేదా రాయితా. ఈ మెథడ్ని మనం రెండు రకాలుగా వాడవచ్చు. ఒక గ్రూప్తో వాడవచ్చు, వ్యక్తిగతంగా కూడా వాడవచ్చు. గ్రూప్గా అన్నప్పుడు మనం అందరం కలిసి గ్రూప్గా చదివి ఒకరి తర్వాత ఒకరు వారు ఆ వచనాన్ని తమ సొంత మాటల్లో చెప్పాలి. నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు వాటిని ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో ఆ వచనాన్ని నీ సొంత మాటల్లో, ఆ భాగాన్ని నీ సొంత మాటల్లో రాస్తావు. మూడవది ప్రశ్నలు అడుగుతావు. మూడవ స్టెప్లో ప్రశ్నించుట. ఏం ప్రశ్నిస్తావు? మొదట ప్రశ్న ఏమిటంటే, ఈ వాక్యంలో ఎవరు మాట్లాడుతున్నారు లేదా ఏం జరుగుతుంది? అసలు ఏంటి సందర్భం? వాక్యం యొక్క సందర్భం ఏంటి? వాక్యం యొక్క సందర్భం ఏంటి? ఆ తర్వాత ఈ వాక్యము దేవుడి గురించి ఏం చెప్తుంది? దేవుడు లేదా యేసు గురించి ఏం చెప్తుంది? మూడవది, ఈ వాక్యము మానవుని గురించి ఏం చెప్తుంది? వాక్యము మానవుని గురించి ఏం చెప్తుంది? నాలుగవ స్టెప్ వచ్చేసి అన్వయించుట. ఇక్కడ అన్వయించుటలో ఏం రాస్తాం మనం అంటే, క్వశ్చన్ మళ్ళా నాలో ఏం మార్చుకోవాల్సింది ఏమిటి? నాలో దేవుడు కోరే మార్పు ఏమిటి? ఈ వాక్యాన్ని ఎలా నేను పాటించగలను? ఈ వాక్యాన్ని నేను ఎలా నా జీవితంలో పాటించగలను? ఈ ప్రశ్నలకు ఈ స్టెప్స్ ఫాలో అయితే, ఫస్ట్ స్టార్టింగ్లో సింపుల్గా ముందు సింపుల్ మెథడ్ని అలవాటు చేసుకోండి. ఇది చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. ఒక 10 నుంచి 15 నిమిషాలు చిన్న పారాగ్రాఫ్ తీసుకుంటే, ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ పద్ధతిని మనము పాటిస్తాం. మొదట వాక్యాన్ని చదువుతాం. నీ సొంత మాటల్లో నువ్వు చెప్పాలి అని అంటే 1 కంటే ఎక్కువ సార్లు చదవాలి. మొదట నువ్వు చదవాలి. ఆ భాగాన్ని ఒకసారి చదివి ఇప్పుడు నా సొంత మాటల్లో నేను చెప్పుకుంటా అంటే చాలాసార్లు మనము ఇబ్బంది పడతాం. కానీ ఆ మాటలను, ఆ వాక్య భాగాన్ని 1 కంటే ఎక్కువ సార్లు, కనీసం 4-5 సార్లు చదివితే
అందులో ఏముందనేది ఒక అవగాహన మనకు ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మన సొంత మాటల్లో మనం చెప్పడానికి ప్రయత్నము చేయొచ్చు.